మోకాలు ఇట్లా అయిపోయి ఆ బెడ్కి అందుతేనాక ఎట్లా ఎట్లా అది ఊరైతుంది? ముక్కులకెళ్ళి అంత రక్తం ఎందుకు వస్తుంది? నా స్ట్రాంగ్ బిలీఫ్, నా నమ్మకం ప్రకారం, నేను వేరియస్ ఇన్సిడెంట్స్ చూసిన దాన్ని బట్టి డెఫినెట్లీ వాళ్ళిద్దరి మధ్యలో భయంకరమైన ఆర్గ్యుమెంట్ అయింది. వీళ్ళ నాయన వెళ్ళిపోయినాకనే ఎప్పుడో అయింది ఇద్దరి మధ్యలో, ఇన్సిడెంట్ అయ్యేకంటే ముందు. వాళ్ళ పాప స్కూల్కి పోయి ఇంకా రాలేదు. సో ఇద్దరి మధ్యలో భయంకరమైన ఆర్గ్యుమెంట్ అయింది. వీడు పెళ్లి చేసుకుంటాను, నాకు మోసం చేసినావు, నన్ను పెళ్లి చేసుకో, ఇజ్జే అంటే నేను చేసుకోను. ఎట్లా చేసుకుంటాడు? వానికి ఆల్రెడీ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాడు విడాకులు తీసుకోవాలి. నేను ఎట్లా చేసుకుంటాడు? చేసుకోలేడు. వాడిని చేసుకునే ఉద్దేశం లేదు. ఫస్ట్ థింగ్, అది విడగొట్టుకోవాలన్న ఆలోచన లేదు. అక్కడ అందుకే వాడు రెండు దిక్కులు ఇబ్బంది పడ్డాడు. ఈమె ద్వారా ఇబ్బంది పడ్డాడు, అక్కడ ఇబ్బంది పడ్డాడు. వాళ్ళు చెప్తున్న ప్రకారం వాళ్ళు ఫ్యామిలీ ఈవెంట్ జరిగితే ఈమెను విలువలేదు అంట. సో ఎందుకు విలువలేదు? వాడు ఎట్లా పిలుస్తాడు? వాడికి ఏ హక్కు ఉంది? అది విడగొట్టుకుంటే కదా ఈడ రెండోది హక్కు ఉంటుంది. కాబట్టి ఇది ఉంపుడు కత్తెట్ అయిపోయాయి. సో కాబట్టి ఈమె ఎక్స్పెక్టేషన్స్ ఆర్ డిఫరెంట్గా ఉన్నాయి.